జగన్ బెయిల్ రద్దుపై సస్పెన్స్ కొనసాగుతోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్పై ఈ నెల 28న తీర్పు వెలువడనుంది. జగన్ షరతులను ఉల్లంఘించారని, కాబట్టి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోరింది. సాక్షులను ప్రభావితం చేయరాదన్న షరతును జగన్ ఉల్లంఘించారని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూను సాక్షి టీవీలో ఇచ్చారని, వెంటనే జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరింది. దీనిపై కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సాక్షి నిర్వహణతో రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూతో తనకు సంబంధం లేదనేది జగన్ వాదన. సిబిఐ పిటిషన్ను కొట్టివేయాలని కోర్టును జగన్ కోరారు. సిబిఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్, జగన్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో సుమారు 4 గంటల పాటు వాదనలు జరిగాయి. జగన్, విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇరువైపులా వాదనలు విన్న సిబిఐ కోర్టు నిర్ణయాన్ని ఈ నెల 28కి వాయిదా వేసింది. మే 15 నుంచి జూన్ 15 మధ్య 15 రోజులు కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత దశలో విదేశాలకు వెళ్లడానికి జగన్కు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ పిటిషన్పై నిర్ణయాన్ని కూడా ఈ నెల 28న న్యాయస్థానం వెల్లడించనుంది. సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి.